ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకొని భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. మొదటి రాత్రి కొత్త పెళ్ళికొడుకుకి కాలరాత్రి అయ్యింది. "నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా. నేను అమన్‌కు మాత్రమే సొంతం" అంటూ భర్తకు భార్య వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఇంట్లో నుంచి వధువు పరారయ్యింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగింది. అసలు విషయానికొస్తే ప్రయాగరాజ్‌లోని ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారాను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏప్రిల్ 30న వధువు తన అత్తమామల ఇంటికి వెళ్ళింది. మే 2వ తేదీన కొత్త జంటలకు ఘనంగా రిసెప్షన్ జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. కొత్త జంటకు లోపలికి వెళ్ళగానే వరుడికి ఊహించని అనుభవం ఎదురైంది. వధువు "నన్ను ముట్టుకుంటే నిన్ను 35 ముక్కలుగా చేసేస్తాను. నేను అమన్‌ను ప్రేమిస్తున్నా. నేను అమన్ సొంతం" అంటూ సితార తన భర్తను కత్తితో బెదిరించింది. ఈ ఘటనతో కంగుతిన్న నిషాద్ ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ అతడి కుటుంబ సభ్యులపైన బెదిరింపులకు పాల్పడింది. దీంతో మరుసటి రోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారాకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సితారాకు అమన్ వరుసకు మేనల్లుడవుతాడు.